వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి సీతక్క. ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతం. సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ పరికిపండ్ల నరహరి. నూతన సివిల్ కానిస్టేబుళ్లకు నియామక ఉత్తర్వులను అందజేసిన పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. విద్యుత్ ఛార్జీలు పెంచి మోసం చేయడమే చంద్రబాబు నైజం. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, బిఎంఆర్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సెకండ్ నేషనల్ లెవెల్ ఓపెన్ కరాటే కుంగ్ఫు ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు సహకరించిన అతిథులకు కృతజ్ఞతలు తెలియజేసిన బిఎంఆర్ చైర్మన్ బండారి సంతోష్. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ, లాభాపేక్ష అనే విధంగా లేకుండా విద్యార్థుల టాలెంట్ను వెలికితీసే విధంగా పథకాలు ప్రదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, రాజకీయ నాయకులు మరియు సీనియర్ కరాటే మాస్టర్ పాల్గొనడం జరిగిందని అన్నారు. టోర్నమెంట్ ను ఇన్ఛార్జిగా కర్ర వెంకటేష్, ఆర్గనైజర్ గా దినేష్ తేజ, వెంకటేష్, గణేష్లు దిగ్విజయంగా నిర్వహించాలని అన్నారు. Kawan-kawan siap. చూడదా వన్ ఫ్రెండ్స్ అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు అందరూ కూడా డివిజన్ ప్రెసిడెంట్ కుమార్ నయీం గారికి, వేదికపై ఉన్న పెద్దలు సతీష్ గారికి, ఇంత గొప్పగా ఈ యొక్క వారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని పాపం వాళ్ళు సృజనాత్మకతను ప్రతిభను గుర్తించాల్సిన అవసరం కూడా మీ ఆలోచన విధానం ఇట్లాంటి పెద్దలను మన అందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం మనం తెలియజేసుకుంటే, అదేవిధంగా మీరు చదువులతో పాటు క్రీడల్లో కూడా రాణించి తల్లిదండ్రులను ఇంకెవరైనా పిలవకపోతే ఏమనుకోకుండా స్టేజ్ పై రావాల్సిన కోరుతున్నాం. బిఎంఆర్ కరాటెడు మాస్టర్స్ అకాడమీ హన్మకొండ తెలంగాణ తరపున నిర్వహించినటువంటి సెకండ్ నేషనల్ లెవెల్ కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ 2024 బిఎంఆర్ కప్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థినులకు మరియు నా తోటి కరాటే మాస్టర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా 3 రాష్ట్రాల నుంచి వెళ్ళి 400 మంది విద్యార్థిని హాజరు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి
వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి గారికి కూడా మా అకాడమీ బిఎంఆర్ కరాటే డు మాస్టర్స్ అకాడమీ తరఫున ఆర్గనైజరు గణేష్, చీఫ్ ఆర్గనైజరు దినేష్, ఇన్ఛార్జ్ వెంకటేష్, తెలంగాణ బిఎంఆర్ కరాటే డు మాస్టర్స్ అకాడమీ జనరల్ సెక్రటరీ కర్రా వెంకటేష్ మరియు చైర్మన్ బండారు సంతోష్ తరఫున నాని రాజేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నాకు సహకరించిన ప్రతి ఒక్క మాస్టర్కి, వరంగల్లో ఉన్న మాస్టర్లకి మరియు తెలంగాణలో ఉన్న మాస్టర్లందరికీ నా యొక్క అభినందన, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గతంలో తలుపులు విరగొట్టడం జరిగిందని, అటు విషయాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దీవెన ఫౌండేషన్ చైర్మన్ బూషిపాక వెంకటయ్యకు తెలుపగా వెంకటయ్య వెంటనే స్పందించి విరిగిపోయిన తలుపుల స్థానంలో నూతన తలుపులను చేయించి పెట్టారు. ఇటు విషయంపై పలువురు దీవెన ఫౌండేషన్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకన్న, కిరణ్ కుమార్, లక్ష్మి, ఊరుపాక వెంకటయ్య, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు. పుష్పాక వెంకటయ్య గారు డోలు పెట్టించారు. వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇక్కడ స్కూల్ ఆవరణంలో కిరణ్ కుమార్ సార్ గారు ఉన్నారు, వారితో కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు ఎస్ కిరణ్ కుమార్ అండి. నేను 2024లో ట్రాన్స్ఫర్లో భాగంగా జూలైలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మరి ఈ పాఠశాలకు రాగానే చూసినప్పుడు పిల్లల పురోగతి కూడా అభివృద్ధి బాగా అనిపించింది. కాకపోతే ప్రస్తుతం ఇక్కడ ప్రాథమిక పాఠశాల నందు మండల సిపిఐ మండల సహాయ కార్యదర్శి మన ఊరుపాక వెంకటయ్య గారు ఉన్నారు. దీవెన ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమంలో అదేవిధంగా ఈ యొక్క తలుపులు బిగించడం, ముఖ్యంగా తలుపులు బిగించడం జరిగింది. దాన్ని ఉద్దేశించి వారితో తెలుసుకున్నాం. నమస్తే సాయి. నమస్తే. వడ్డపల్లి గ్రామం ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం గత ఆగస్టు 15 రోజున మన దీవెన ఫౌండేషన్ చైర్మన్ గారు పుష్పాక వెంకటయ్య గారు పెద్ద గుణముతోటి అతను ఇదొక స్కూల్లో పిల్లలు వేరే వాళ్ళు గ్రామస్తులు కానీ వేరే ఊళ్ళో వాళ్ళు కానీ వచ్చి స్కూల్లో కంపెనీ వాళ్ళు కూడా లేనందున ఇక్కడ వచ్చి ఈ ఆవరణలో మత్తు పద్ధతిలో వాడడం కానీ వాళ్ళు వేరే విధానానికి తిరగడం వల్ల ఎవరో నైట్ దొంగలు పడి మేము జూలై నెలలో ఈ పాఠశాలకు రావడం జరిగింది. మేము పాఠశాలకు వచ్చేసరికి అప్పటికే తలుపులు ధ్వంసం చేయడం జరిగింది. మేము గ్రామ ప్రజల దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు వెంకటయ్య గారు స్పందించి దీవెన ఫౌండేషన్ తరపు నుంచి మా పాఠశాలకు డోరు బిగించడం జరిగింది. మా ఉపాధ్యాయ బృందం తరపున వెంకటయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాయగల్ల మాటలు నమ్మవద్దంటున్న సీఎం లగర్చెర్ల భూసేకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలను చేశారు. కొడంగల్లో పారిశ్రామిక వాడ ఏర్పాట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని సహకరించాలని భూ నిర్వాసితులకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లా అమస్తీపూర్లో నిర్వహించిన రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చేయాలనేదే తన తపన అని అన్నారు. మాయగల్ల మాటలు నమ్మి కేసులో ఇరుకోవద్దని సూచించారు. పాలమూరులో భూమిని కార్పొరేట్లకు దారాదత్తం చేస్తే చరిత్ర తనను క్షమించదని రేవంత్ అన్నారు. అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం సాగర్ కట్టే వాళ్ళ అంటూ చెప్పుకొచ్చారు. విపక్షాల ఉచ్చులో పడొద్దని అన్నారు. కుటుంబాలను నాశనం చేసుకోవద్దన్నారు. మహబూబాబాద్ జిల్లాలపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లగర్చెర్లలో చిక్కుపెట్టి అధికారులు కలెక్టర్లపై దాడులు చేయించారని, వాళ్ళ మాయ మాటలు నమ్మి అమాయక లంబాడీలకు జైల్లోకి పోయారని పేర్కొన్నారు. లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, ఇందిరా సాగర్ కావచ్చు, సీతారామ సాగర్ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా, చుక్క నీరు ఇవ్వకపోయినా 1,53,00,000 మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం 23 జిల్లాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13, తెలంగాణలో ఉన్న 10, ఉమ్మడి 23 జిల్లాలలో కూడా ఒక పంటకు
1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఎన్నడు పండలే. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు 66 లక్షల ఎకరాలల్లా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి నూతన సివిల్ కానిస్టేబుల్కు నియామక ఉత్తర్వులను రామగుండం పోలీస్ కమిషనర్ ఎన్ శ్రీనివాస్ ఐపీఎస్ అందజేశారు. పోలీసులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, పోలీసింగ్కు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలు అందించాలని, వృత్తిపరమైన జీవితంలో ఉన్న స్థాయికి ఎదగాలని, బాధతో పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి భరోసా ఇచ్చేలా విధి నిర్వహణ ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఏఆర్ ఏసీపీ సుందర్రావు, ఏవో అశోక్ కుమార్, ఆర్ఐలు దామోదర్, మల్లేశం, వామనమూర్తి, శ్రీనివాస్, సూపరింటెండెంట్లు ఇంద్రసేనారెడ్డి, మనోజ్ కుమార్, సంధ్య, ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఏలు పాల్గొన్నారు. ఈరోజు మీరందరూ పోలీస్ ఉద్యోగానికి అర్హులై కాంపిటీషన్లో ముందుండి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ పొంది పోలీస్ విధులు నేను ఎలా చేయాలి, పోలీస్ యొక్క డిసిప్లిన్ ఏంటి, మనం సమాజంలో మన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా పనిచేయాలి, ఎలా ఉండాలి, ఎలా సహాయం చేయాలి, లా ఏంటి, తర్వాత బందోబస్తుల విషయంలో కానీ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ మనం ఎలా ప్రవర్తించాలి, ముఖ్యంగా మనము మెడికల్ సర్టిఫికేట్, సర్వీస్ బుక్, ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ లైక్ భద్రత ఇవన్నీ కూడా ఇంకా మొత్తం అన్ని ఫిలప్ చేయడము, దాని తర్వాత వాటిని అన్ని సెట్ చేయడము అన్నీ చేస్తారు. సో మనకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గా మీరు తీసుకున్న 2-3 రోజులకే మనకు ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మీకు యూ విల్ ఎక్స్పీరియన్స్ హౌ ద బందోబస్తు విల్ బి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆర్ యు రెడీ? మీరు కూడా దగ్గర వీళ్ళు ఎందుకు పోరా ఎందుకు All the best, man. Samata. You are from? Order. Samata. Sir. Idena? Sir, sir. This is. Good one. Go. Sir, sir. Sir. Okay. You are from Gupta? ఇక్కడ నుంచి రోజారాణి రేణుక రామా రేణుక మాధవి రోజారాణి. అవునా? ఓకే, ఈమె హోమ్లీ సెలెక్ట్ అయింది చూడండి. సంతోష్ సంతోష్ మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు. శ్రీ వెంకటేశ్వర
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని మహారుద్ర పారాయణం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆలయానికి విచ్చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవ, భజన పాటలు, కోలాటలతో, ఆటపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగి ఉందని అన్నారు. ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవారం ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్ఖర వేణుగోపాల్తో కలిసి సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం, పౌర సరఫరాల శాఖ విభాగం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా చేరుకున్న మంత్రుల బృందానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్చం అందజేశారు.
అందజేసి ఘన స్వాగతం పలికారు. పలు ప్రాజెక్టు పనులు, ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్, రైస్ డెలివరీ తదితర అంశాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ సుదీర్ఘంగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి తెలిపారు. మరి ఎంప్లాయ్మెంట్ విషయంలో మేము మా ప్రభుత్వం పూర్తిగా కేంద్రీకరిస్తుంది. ఒకటి, ప్రభుత్వంలో ఉన్న వేకెన్సీస్ నింపాలని. ఇక్కడున్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇన్ లెస్ దెన్ 10 months మేము 50,000 వేకెన్సీస్ నింపడం జరిగింది. అన్ని జరిగింది. దాని తదనంతరం ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్న సందర్భంలో మనం ఈరోజు సంవత్సరం పూర్తి చేస్తూ ఉన్న సందర్భంలో ఒకటి, మన ప్రగతిని నివేదిక చూపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. రెండవది, మంత్రి గారు ప్రతి సందర్భంలో కూడా మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కనుక అనేక సందర్భాల్లో ప్రత్యేక దృష్టి కూడా సారించారు. ఆ సందర్భంలో నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చిన్న కాళేశ్వరం ముక్తేశ్వర స్కీమ్కి సంబంధించి మరి ఆ రోజు 443 కోట్ల రూపాయలతో మొదలైన ఈ కార్యక్రమం 10 సంవత్సరాలు ఏం పని చేయలేని సందర్భంలో వేగవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భూసేకరణకు సంబంధించి కానీ మరి పిల్ల కాలువలకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇంకా ముందుకు సాగాల. దాంతో పాటు మొన్న ఒక 4 రోజుల క్రితం మరి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. 4 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల గ్రామంలో నూజివీడు సీడ్స్ వారి పత్తి విత్తనాలలో అధిక పంట పండిన ఆది విత్తనం క్షేత్ర సందర్శనం. NCS 1134 అధ్యక్షేత్ర ప్రదర్శన ఈరోజు ఆకుల రాంబాబు పొలంలో అధ్యక్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు డిస్ట్రిబ్యూటర్ కుంచు మల్లికార్జునరావు మరియు మెన్ని పండురాజు సమక్షంలో 10 గ్రాములకు సంబంధించిన సుమారు 250 మంది రైతులతో అధిక దిగుబడి సాధించిన ఆకుల రాంబాబును ఘనంగా సన్మానించడం జరిగింది. కంపెనీ ప్రతినిధులు మల్లికార్జునరావు మాట్లాడుతూ అధిక దిగుబడి సాధించిన రైతులను అభినందిస్తూ పలు సూచనలు చేశారు. కొత్త కంపెనీలు వస్తుంటాయి కదా, ఈ 2 పాత కంపెనీలు కట్టి గంటాపదంగా చెప్పగలుగుతూ ఇంకా ఏదైనా కొత్తగా వస్తే అవి కూడా కొట్టుకోండి అని ఆయన గారికి చెప్పాం. ఆ రెండిట్లో ఏ మందు కొట్టినా కానీ ఇంకో రకంగా ఉంటుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది. పెద్ద కాస్ట్ ఏం కదా సార్, మీరు కూడా ఇప్పుడు కూడా కొట్టవచ్చు. ఇంకా రాలుతున్నాయి కొన్ని, చూడండి ఈ కొన్ని రాలుడికి వచ్చినాయి మాగుడుగా. షాప్ కూడా కొట్టుకోవచ్చు. నవంబర్లో డిసెంబర్ 15 లోపల 2 సార్లు కొట్టుకోవచ్చు. అంటే మీ చేలో ఉన్న స్టేజ్ని బట్టి అందరూ ఒకేసారి వేయరు, అన్ని చేలు ఒకే రకంగా ఎదగవు. చేలో ఉన్నటువంటి పోషక పదార్థాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ మెగ్నీషియం డెఫిషియన్సీలు, ఇటుక పొడి కలర్ రావటం వల్ల. ఇదిగోండి బ్లాక్ ఆర్మ్, ఇది కాపర్ కానీ DuPont కంపెనీది కోసైడ్ కానీ, ర్యాలీస్ కంపెనీది కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ ఇటువంటివి కొట్టుకుంటే చేను బాగుంటాయి. దిగుబడిలో తేడా రాదు. 15 క్వింటాలు అయితే ఖచ్చితంగా 15 క్వింటాలు 50 కేజీలు రావాల్సింది తప్పితే 1 కేజీ. సాఫ్ ఎకరానికి 300 గ్రాముల నుంచి చేలో పైరును బట్టి నీళ్ళను బట్టి 1/2 కేజీ వరకు కొట్టుకోవచ్చు. మ్యాక్స్ ఇది దీని సాఫ్ సంబంధం లేదు. ఇది ఓన్లీ మెగ్నీషియానికి సంబంధించింది. సాఫ్ ఎక్కువ కాదు, ప్రతిసారి ఖచ్చితంగా కొట్టుకోవాల్సింది. 13,045 బాసరం అనేది 0 ఉంటుంది. కాబట్టి ఒక స్టేజ్ తర్వాత ఏ మెరుదాటకు కానీ పత్తి పొలానికి కానీ వరి పొలానికి కానీ బాసరం అవసరం లేదు. ఆ పోషక పదార్థాలు బ్యాలెన్స్ చేయడం కోసమే 13,045 అది కొట్టుకోండి. అది పట్ల ప్రతి చెప్పట్లేదు మాకు తెలియదు. మేమైతే ఖచ్చితంగా రైతుకి మాకు ఇచ్చిన ట్రైనింగ్లో మేము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి రైతుని పైన మీరు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆద్య వేస్తారు. కానీ ఆ ఆద్య వేయటానికి అమ్ముకోవడానికి మధ్యలో సర్వీస్ అనే వారధి ఉంది. ఆ సర్వీస్ రోజు మేము మెయింటైన్ చేయాలి. మెరుగైనటువంటి సర్వీస్ మీ దృష్టిలో ఇవ్వాలంటే ఈ లోటుపాట్లు ఎవరని చెప్పారు ఇంతకుముందు. వస్తే సీఎం కొంచెం మంచి గ్రోత్గా మంచి కళగా ఏదైతే కనబడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కొంచెం భూమిలో తేమ శాతం తగ్గిపోవటం వల్ల చేళ్ళంతా రొట్ట రాలిపోవటం, పూత రాలిపోయే పరిస్థితుల్లో కనపడుతున్నాయి. మరి చేనేందుకు కొంచెం మంచి గ్రోత్గా మంచి పూత మీద కొంచెం కాయ కూడా మంచి కళగా చేను కూడా బాగా కనపడతా ఉంది. సరే, అది రైతు దానికి ప్రత్యేకించి ఏమైనా చేశాడా అనేది పక్కన పెడదాం. అంటే మరి అది ఇందాక మేము మనం రైతుని అడిగితే లేదు, ప్రత్యేకంగా ఏమైతే చేయలేదు, మొత్తం అన్ని చేనులకు కూడా ఒకేలాగా స్పేరింగ్ చేసామనేసి ఆయన చెప్పారు. సరే, కానీ మరి షేర్ అయితే మంచి కళగా కనపడుతుంది.
దాన్ని చూడటానికి బాగా అందంగా ఉంది. వచ్చే ఏడు మనం కూడా వేసుకోవచ్చు. ఇది నేను చెప్తాను. కూలీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది, మానవ వనరులు తగ్గుతున్నాయి, యాంత్రీకరణ వైపు పరుగులు పెడుతుంది. అందులో భాగంగానే ఇత్తనానికి మోనోపోడియా లేవు. అంటే మణికట్టు కాంచి మోచేయి దాకా ఉండేటువంటి దాన్ని మోనోపోడి అంటారు. ఈ మణికట్టు కాంచి ఉన్న వేర్ని కాయ కొమ్మలు అంటారు. మీకు తెలిసిన భాషలో కంపెనీ భాషలో సింపోడియాలు అంటారు. ఈ ఇత్తనం మొత్తం కూడా సింపోడియాలు డెవలప్ చేసే ఇత్తనం. ఇది మిషన్తో తీసేటువంటి అరుదైన రకము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.